సో సో ఇవాళ నోట్ ఫంక్షన్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే. సో ద అవుట్పుట్, దిస్ ఇస్ ద ఇన్పుట్, రైట్? ఇన్పుట్లో మనకి హెడర్ అండ్ దెన్ ఐటమ్ డేటా ఉంది. అండ్ టార్గెట్లో టార్గెట్లో మనకి డేటా ఎలా కావాలంటే ఇలా కావాలన్నమాట. సి దిస్ హౌ వీ నీడ్ ద డేటా ఇన్ ద టార్గెట్ సైడ్. సీ దిస్ హౌ ద డేటా షుడ్ బి ఎట్ ద టార్గెటెడ్. ఓకే. సో సోర్స్ నుంచి మనకి ఎలా వస్తుంది? హెడర్ డేటా, ఐటమ్ డేటా అండ్ దెన్ ట్రైలర్ డేటా ఇలా వస్తుంది. 3 సెగ్మెంట్స్ ఉంటాయి, కానీ టార్గెట్కి మాత్రం అలా ఏముండదు. డైరెక్ట్గా లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, లైన్ ఐటమ్ 3, లైన్ ఐటమ్ 4 అలా టార్గెట్కి కావాలి. సో ఇలా కావాలంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్ఎస్డీస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మెసేజ్ మ్యాపింగ్ పెట్టేసి స్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి ఏం చేస్తామంటే ఎక్స్ఎస్డీస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం మెసేజ్ మ్యాపింగ్లో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంప్లీట్ స్ట్రక్చర్ చేంజ్ చేయాలంటే మనం మెసేజ్ మ్యాపింగ్ యూస్ చేస్తాం. దాని తర్వాత అందులో ఎక్సెసరీస్ పెట్టేసి ఏ ఫీల్డ్ దీనికి మ్యాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ నెంబర్ ఉంది ఇక్కడ. ఓకే. మెటీరియల్ నెంబర్ అండ్ దట్ మెటీరియల్ నెంబర్ షుడ్ బి మ్యాప్ టు దిస్ MET అట్ ద టార్గెట్ టైం. సో దీని ఏం చేస్తాం? 1 to 1 మ్యాప్ చేస్తాం అనమాట. దర్ ఆర్ త్రీ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ హియర్. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే రిమూవింగ్ డూప్లికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి. మెటీరియల్ నెంబర్ ఎండ్స్ విత్ 687. ఇది 2 సార్లు వచ్చేసింది. ఇంజన్ ఆయిల్ ఇన్ ఇండియా అనేది 2 times వచ్చింది మెటీరియల్ నెంబర్. ఓకే. సో టార్గెట్కి ఎప్పుడైతే మీరు డేటా సెండ్ చేస్తారో ఈ డూప్లికేట్స్ ఉండకూడదు అనమాట. దేర్ షుడ్ బి నో డూప్లికేట్స్ ఇన్ ద టార్గెటెడ్. సో మనం ఏం చేయాలా? ఈ డూప్లికేట్ని రిమూవ్ చేయాలి. డూప్లికేట్ని ఎలా రిమూవ్ చేస్తాం? నైస్. హౌ డు వి రిమూవ్ దిస్ డూప్లికేట్స్? with the help of node functions. Okay. With the help of node functions, we can remove the duplicates. డూప్లికేట్స్ రిమూవ్ చేసిన సెకండ్ థింగ్ ఏంటి అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఐటమ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 ఐటమ్ డీటెయిల్స్లో ఒకటి డూప్లికేట్ అంటే 2 times ఉందన్నమాట. సో మనం ఏం చేస్తాము? డూప్లికేట్ రిమూవ్ చేసి వీటి యొక్క క్వాంటిటీ ఏదైతే ఉందో, ఓకే, 25, 20, ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో ఈ క్వాంటిటీని మనం ఏం చేస్తామంటే సమ్ చేస్తాం. ఓకే. 687 అనే మెటల్ నెంబర్ని డూప్లికేట్ రిమూవ్ చేసి ఈ క్వాంటిటీని యాడ్ చేసి టార్గెట్కి మనం సెండ్ చేయాలన్నమాట. ఓకే. ఇది ఎలా చేస్తామంటే నోట్ ఫంక్షన్తో చేస్తాం. ఐ విల్ షో యూ స్టెప్ బై స్టెప్. ఓకే. నౌ నౌ లెట్ మీ ఓపెన్ మై మెసేజ్ మ్యాపింగ్. ఎక్కడుంది? ఎడిట్. సో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి మెసేజ్ మ్యాపింగ్. నేను 1 by 1 మెసేజ్ మ్యాపింగ్లో చూపిస్తాను హౌ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ అని చెప్పేసి. ముందుగా మెసేజ్ మ్యాపింగ్ ఓపెన్ చేస్తున్నాను. సో లాస్ట్ సెషన్లో మనం ఆల్రెడీ ఏం చేసామంటే కొన్ని ఫంక్షన్ డిస్కస్ చేస్తాము అండ్ కొన్ని మ్యాపింగ్స్ కూడా మనం చేసాం అనమాట. సో అవన్నీ కూడా నేను రిమూవ్ చేస్తాను చూడండి. అవన్నీ కూడా రిమూవ్ చేస్తాను. ఓకే. ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ సి ఐ వాంట్ రిమూవ్ ఆల్ దిస్ 6. 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తాను చూడండి. ఇక్కడ డిలీట్ ఆల్ మ్యాపింగ్ డెఫినేషన్స్ అని ఉంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఇట్ విల్ డిలీట్ ఆల్ మ్యాపింగ్ డెఫినేషన్స్. ఓకే. దానికి ముందల ఇంకో ఆప్షన్ ఉంది మనకి చూడండి. మ్యాప్ సెలెక్టెడ్ ఫీల్డ్స్ అండ్ సబ్ ట్రీస్ విత్ ఐడెంటికల్ నేమ్స్. ఎప్పుడైనా సరే సోర్స్లో టార్గెట్లో ఐడెంటికల్ ఫీల్డ్స్ నేమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. 1 to 1 మ్యాపింగ్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ సోర్స్ దగ్గర ఉంది, టార్ దగ్గర డేట్ ఉంది. ఓకే. అలాగే క్వాంటిటీ, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, మెటీరియల్ డిస్క్రిప్షన్ ఇలాంటివి సిమిలర్ నేమ్స్ ఉన్నాయి అనుకుందాం. సిమిలర్ ప్యాటర్న్, సిమిలర్ రూట్ నోడ్ అండ్ దెన్ రూట్ నోడ్ తర్వాత ఫీల్డ్స్ నేమ్స్ ఉంటాయి కదా, సిమిలర్గా ఉన్నాయి అనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఫీల్డ్ మ్యాపింగ్
అది మ్యాప్ చేసుకున్నాం. సిమిలర్ నేమ్స్తో ఉన్నదాన్ని మ్యాపింగ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెలివరీ నెంబర్ ఉంది, డెలివరీ నెంబర్ టు డెలివరీ నెంబర్ మ్యాప్ అయిపోతుంది, డేట్ టు డేట్ మ్యాప్ అయిపోతుంది, కంట్రీ టు కంట్రీ మ్యాప్ అయిపోతుంది, మెటీరియల్ నెంబర్ టు మెటీరియల్ నెంబర్, మెటీరియల్ డిస్క్రిప్షన్ టు డిస్క్రిప్షన్ మ్యాప్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతుంది సిమిలర్ నేమ్స్ ఉన్నది. ఓకే. అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, ఎక్స్పోర్ట్ మెసేజ్ మ్యాపింగ్ టు ఎక్సెల్. ఏదైతే మనం మెసేజ్ మ్యాపింగ్ ఇక్కడ పర్ఫామ్ చేస్తామో, ఓకే, ఏదైతే మెసేజ్ మ్యాపింగ్ మనం పర్ఫామ్ చేస్తామో ఆ మెసేజ్ మ్యాపింగ్ అంతా కూడా ఒక కాపీ మనకి డౌన్లోడ్ అవుతుంది, ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే. నౌ నౌ ఇప్పుడు మనము మ్యాపింగ్కి వచ్చేద్దాం. ఇది సోర్స్, ఇది టార్గెట్, రైట్. నౌ ఇప్పుడు చూడండి, ఇక్కడ అకరెన్స్ అకరెన్స్ 1 to 1 ఉంది కదా, 1 to 1. దీనికి సోర్స్ నుంచి టార్గెట్కి ఏది మ్యాప్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికి ఏదైతే అకరెన్స్ ఉంటుందో సోర్స్ టు టార్గెట్కి మ్యాప్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. దానికి మనం డైరెక్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేస్తే, అవుట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, అసైన్ కాన్స్టెంట్ అని ఉంది. ఓకే. అసైన్ కాన్స్టెంట్, క్లిక్ హియర్, సెలెక్ట్ అసైన్ కాన్స్టెంట్. ఓకే, క్లిక్ హియర్, సెలెక్ట్ అసైన్ కాన్స్టెంట్. నౌ బిలో దట్ వీ హ్యావ్ రికార్డ్లో చూడండి, 0 to infinity, లేకుంటే 0 to unbound, 0 to unbound ఉంది ఇక్కడ. ఎప్పుడైనా సరే ఇక్కడ 0 to unbound అనేది మనకు కనిపించింది అనుకో మ్యాపింగ్లో, మనం 100% దీన్ని మ్యాప్ చేయాలి. 100% మనము మ్యాపింగ్ కంటెక్స్ట్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్స్ నుంచి మనకు ఐటమ్స్ వస్తున్నాయి, టార్గెట్ నుంచి టార్గెట్కి మనకి లైన్ ఐటమ్స్ డెవలప్ అవుతున్నాయి. ఓకే. నౌ నౌ దేర్ ఈస్ వన్ ఫీల్డ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ లైన్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఈ 4 లైన్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి దీనికి ఎలా తెలుస్తుంది? సోర్స్లో 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, టార్గెట్లో కూడా 4 లైన్ ఐటమ్స్ కావాలి అని చెప్పేసి, సో దీనికి ఎలా తెలుస్తుంది అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మెటీరియల్ నంబర్, ఎందుకంటే ఎన్నైతే మెటీరియల్ నెంబర్స్ వస్తాయో అన్ని రికార్డ్స్ మనకి క్రియేట్ అవ్వాలి, అంతేనా? సో నేను ఏం చేస్తాను అందుకే అంటే, ఈ మెటీరియల్ నెంబర్ తీసుకెళ్ళి ఈ రికార్డ్కి మ్యాప్ చేస్తాను. చూడండి, ఈ మెటీరియల్ నెంబర్ తీసుకెళ్ళి ఈ రికార్డ్కి మ్యాప్ చేస్తాను. ఓకే. రికార్డ్కి మ్యాప్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 4 మెటీరియల్ నెంబర్స్ వచ్చాయనుకోండి ఇక్కడ. ఓకే. ఇక్కడ 4 మెటీరియల్ నెంబర్స్ వచ్చాయనుకోండి, రికార్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 4 ఫామ్ అవుతాయి. ఓకే. 5 మెటీరియల్ నెంబర్స్ వచ్చాయనుకోండి, ఓకే, ఇక్కడ రికార్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 5 రికార్డ్స్ ఫామ్ అవుతాయి. 6 ఉంటే 6 ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ వి మ్యాప్ మెటీరియల్ నెంబర్ టు రికార్డ్. ఓకే. ఇట్ గివ్స్ అస్ ద అవుట్పుట్ యాజ్ పర్ అవర్ ఇన్పుట్ ఓన్లీ. ఓకే. ఇన్పుట్లో ఎన్నైతే లైన్ ఐటమ్స్ ఉంటాయో అన్ని లైన్ ఐటమ్స్, అన్ని రికార్డ్స్ మనకి టార్గెట్లో క్రియేట్ అవుతాయి అనమాట. నౌ హియర్ ద ప్రాబ్లమ్ సి, నౌ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానంటే, అవుట్, రికార్డ్ ఈ రెండింటికి మ్యాప్ చేస్తాను. ఈ రెండింటికి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. దాని తర్వాత దాన్ని ఎలా మాడిఫై చేయాలి అని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నౌ లెట్ మీ గో అండ్ సిమ్యులేట్, అదర్వైజ్ ఇక్కడే చూపిస్తాను కొంచెం. డిస్ప్లే క్యూ, చేంజ్ చేస్తాం కదా దీంట్లో. ఓకే. ఇన్పుట్, ఇప్పుడు చూడండి, 1 2 3 4 మనకి మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి 4 మెటీరియల్ నెంబర్స్ ఉన్నాయి, సారీ, 4 మెటీరియల్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. కానీ ఇది కంటెక్స్ట్ చేంజ్లో ఉంది. మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేంజ్, మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేంజ్, మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేంజ్, మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేంజ్, మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేంజ్. ఓకే. ఇది లాస్ట్లో మనకి ఎలా డిస్ప్లే చేస్తుందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే. ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో అండ్ సిమ్యులేట్ హియర్. చూడండి, మొత్తం సింగిల్ ఫీల్డ్ని మ్యాప్ చేసిన తర్వాత అది ఎలా మనకు అవుట్పుట్ చూపిస్తుంది అనే దానికి డిస్ప్లే క్యూ చేయొచ్చు. ఓకే. కంప్లీట్గా మ్యాప్ చేసిన తర్వాత మనం సిమ్యులేషన్ చేయొచ్చు. చూడండి, టెస్ట్ అంతే, ఇంకేం లేదు. ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఫైల్. ఇక చూడండి, అవుట్పుట్ రికార్డు, అవుట్పుట్ రికార్డ్ మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ? అవుట్పుట్ అనే రూట్ నోట్లో ఒకటే రికార్డ్ కనిపిస్తుంది, అవునా? అవుట్పుట్ అనే
అవుట్పుట్ అనే రూట్ నోడ్లో ఒకటే రికార్డ్ కనిపిస్తుంది. కానీ యాజ్ పర్ అవర్ మ్యాపింగ్ మనకి ఎన్ని కనిపించాలా? మల్టిపుల్ కనిపించాలి. సో ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ కూడా యాడ్ చేస్తాను చూడండి, విచ్ ఈస్ డెలివరీ నెంబర్. ఫస్ట్ మెటీరియల్ డిస్క్రిప్షన్ పెడతాను. మెటీరియల్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ అగైన్ సిమ్యులేట్. ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు చూడండి. ఇప్పుడు చూడండి, నాకు ఒకటే రికార్డ్ వచ్చింది. ఒక రికార్డ్లో మెటీరియల్ డిస్క్రిప్షన్ ఒకటే వచ్చింది అనమాట. బట్ నాకు ఎలా రావాలి యాక్చువల్గా అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రికార్డ్ అని మ్యాప్ చేశాను, అవునా? రికార్డ్ అని మ్యాప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రూట్ నోడ్ ఇస్ అవుట్ టు రికార్డ్. ఓకే, రికార్డ్. ఇస్ ఆల్ డన్, రైట్. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే, సో ఇదంతా ఫామ్ చేసే ముందు ఇదంతా ఫామ్ చేసే ముందు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? అవుట్పుట్లో అవుట్ అనే రూట్ నోడ్ కింద ఒక రికార్డ్ కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేయకుంటే, ఓకే, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్పాండ్ దిస్, ఇట్ విల్ లుక్ లైక్ దిస్, రైట్? చూడండి ఇప్పుడు అవుట్పుట్లో నాకు 4 రికార్డ్స్ ఇలా కనిపించాలి, అవునా? బట్ బట్ మనం సిమ్యులేట్ చేస్తా ఉంటే మనకేమొస్తుంది? అవుట్పుట్లో ఒకే రికార్డ్ కనిపిస్తుంది, అవునా? అవునా అండి? అవుట్పుట్లో ఒకే రికార్డ్ కనిపిస్తుంది చూడండి, ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇట్ షుడ్ సపోజ్ టు కమ్ లైక్ దిస్. ఇట్ షుడ్ సపోజ్ టు కమ్ లైక్ దిస్. బట్ మనకి ఇలా కనిపించట్లేదు. ఎందుకు అంటే కంటెక్స్ట్ హ్యాండ్లింగ్. ఎందుకంటే కంటెక్స్ట్ హ్యాండ్లింగ్. ఓకే, ఓకే. సో దిస్ ఇస్ ఐ విల్ షో యూ హౌ టు ఈ కంటెక్స్ట్ హ్యాండిల్ చేసేసి మల్టిపుల్ లైన్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలంటే ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఓకే, సో దీనికి ఏం చేస్తానంటే ఏదైతే మెటీరియల్ నెంబర్ 2 రికార్డ్ మ్యాప్ చేస్తానో అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డిస్ప్లే క్యూ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైంది అంటే సి 1 2 3 4 6 8 7 ఇది ఒక మెటీరియల్ నెంబర్ ఒక కంటెక్స్లో ఉంది. ఇది ఒక మెటీరియల్ నెంబర్ ఇంకో కంటెక్స్లో ఉంది. కంటెక్స్ చేంజ్ ఎక్కడైతే కనిపిస్తుందో మనకి ఇప్పుడు మనము హై లెవెల్లో అంటే రూట్ లెవెల్లో మ్యాప్ చేస్తున్నాము. ఓకే, కంప్లీట్గా మనం రికార్డ్ లెవెల్లో మ్యాప్ చేస్తున్నాం కాబట్టి ఈ కంటెక్స్ చేంజ్ ఉంది కాబట్టి ఇటు కంటెక్స్ చేంజ్ వర్కౌట్ కాదనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ కంటెక్స్ చేంజ్ రిమూవ్ చేయాలి. వాట్ వీ నీడ్ టు వీ నీడ్ టు రిమూవ్ ద కంటెక్స్ చేంజ్. ఓకే, రిమూవ్ ద కంటెక్స్ట్ చేంజ్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకున్నాను చూడండి, నోట్ ఫంక్షన్స్. ఓకే, నోట్ ఫంక్షన్స్ తీసుకొని ఇక్కడ రిమూవ్ కంటెక్స్ట్ చేసుకుంటాను చూడండి. ఓకే, వాట్ ఐ డూ, ఐ టేక్ ద రిమూవ్ కంటెక్స్ట్ చేసి రిమూవ్ కంటెక్స్ట్. ఓకే, రిమూవ్ కంటెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు రిమూవ్ కంటెక్స్ట్ ఏం చేస్తుందంటే కంటెక్స్ట్ని రిమూవ్ చేస్తుంది చూడండి, డిస్ప్లే క్యూ. కంటెక్స్ట్ చేంజ్ని రిమూవ్ చేస్తుంది. సో మల్టిపుల్ కంటెక్స్ట్ ఉందని సింగిల్ కంటెక్స్ట్లో చేస్తుంది అన్నమాట. చూడండి, చూడండి ఇప్పుడు రైస్ ఇక్కడికి ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. డిఫరెన్స్ ఏమని చూడండి. రిమూవ్ కంటెక్స్ట్ విల్ ఆల్వేస్ రిమూవ్ ద కంటెక్స్ట్ చేంజ్. ఈ కంటెక్స్ట్ చేంజ్ అంతా తీసేసి ఒకే కంటెక్స్ట్లో ఉన్నట్టు చేస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక రూట్ నోడ్లో అంటే అవుట్పుట్ అని వచ్చింది కదా, ఆ అవుట్పుట్ కింద ఈ అన్ని రికార్డ్స్ ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, ఫర్ దట్ నౌ ఇఫ్ ఐ సీ డిస్ప్లే క్యూర్ రికార్డ్ సైడ్. ఓకే, ఇఫ్ ఐ సీ ద డిస్ప్లే రికార్డ్ సైడ్ చూడండి, ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేంజ్ చేస్తాను. కంటెక్స్ట్ చేంజ్ ఒకటి పెట్టాను, ఇంకేం పెట్టలేదు. ఇప్పుడు చూడండి నాకు వచ్చిందండి, ఇక్కడ చూడండి
రికార్డ్ మెటీరియల్ డిస్క్రిప్షన్, రికార్డ్ మెటీరియల్ డిస్క్రిప్షన్, రికార్డ్ మెటీరియల్ డిస్క్రిప్షన్ వచ్చిందండి గైస్? ఎవ్రీ వన్, డిడ్ వి గెట్ ఇట్ గైస్? 1 2 3 4 రికార్డ్స్ వచ్చాయా ఎవ్రీ వన్? సో ఇప్పుడు నేను ఒకటే ఒక ఫంక్షన్ యూస్ చేశాను, రిమూవ్ కంటెక్స్ అని. ఆ ఒక్క ఫంక్షన్ యూస్ చేయగానే నాకు ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇక్కడ ఏమైంది? మల్టిపుల్ రికార్డ్స్ నాకు ఇక్కడ డిస్ప్లే చేపిస్తుంది చూడండి. రైట్. ఇప్పుడు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ రికార్డ్స్ అని ఎన్ని రావాలా? ఇన్పుట్లో ఎన్ని మెటల్ నెంబర్స్ ఉంటే అన్ని రికార్డ్స్ రావాలా, అవునా? ఇన్పుట్లో ఎన్ని మెటల్ నెంబర్స్ ఉంటే అవుట్పుట్లో అన్ని రికార్డ్స్ రావాలా. ఇక్కడ 4 ఉంటే 4 రావాలా. బట్ బట్ ఇక్కడ 4లో ఒకటి డూప్లికేట్ ఉంది. అంటే ఓన్లీ 3 రికార్డ్స్ మాత్రమే టార్గెట్కి వెళ్ళాలి. అంటే మనం ఏం చేయాలా? ఇక్కడ కూడా డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలా. ఇక్కడ కూడా డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి. ఎక్కడ? రికార్డ్ అనే నోడ్లో కూడా మనం ఏం చేయాలి? డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాను దీంట్లో కూడా. ఓకే, ఫర్ దట్ నేను ఏం చేస్తానంటే మెటీరియల్ నెంబర్ టు రికార్డ్ మ్యాప్ చేస్తున్నాను అండి. ఓకే, మెటీరియల్ నెంబర్ టు రికార్డ్ మ్యాప్ చేస్తాను. రిమూవ్ కంటెక్స్ట్ ఇక్కడ చూసాను, అంటే కంటెక్స్ట్ రిమూవ్ చేసింది. రిమూవ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే, ఓకే, డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కావాలా? 80, ఏది డూప్లికేట్? 87, రైట్. 87 ఈ రెండు ఒక చోటుకు తీసుకొస్తే, ఓకే, ఈ రెండు ఒక చోటుకు తీసుకొస్తే డూప్లికేట్ రిమూవ్ చేయగలుగుతాం కదా లేదా? రైట్. ఇప్పుడు ఇది ఫస్ట్ వాల్యూ వచ్చేసి 687 ఉంది, నెక్స్ట్ 677 ఉంది, నెక్స్ట్ 687 ఉంది, నెక్స్ట్ 697 ఉంది. ఇది ఒక ఆర్డర్లో ఉండి ఓకే, ఈ రెండు 687 అనే రెండు వాట్ డు సే మెటల్ నెంబర్లు ఒక చోట ఉన్నాయనుకోండి, మనం ఏం చేయొచ్చు? రిమూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని సార్టింగ్ చేసుకుంటాను. ఓకే గైస్, దిస్ ఈస్ ద దీస్ ఆర్ ద నోట్ ఫంక్షన్ దట్ వీ యూస్ టు రిమూవ్ ద డూప్లికేట్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి రిమూవ్ ద కంటెక్స్ట్. ఓకే, నెక్స్ట్ సార్ట్. ఓకే, సార్ట్ తీసుకుంటున్నాను. సార్ట్ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటున్నాను. ఓకే, సార్ట్ అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. సో నేను నెక్స్ట్ ఈ అవుట్పుట్ ఏదైతే నాకు వాల్యూస్ వస్తున్నాయో దాన్ని సార్ట్ తీసుకుంటున్నాను. సార్ట్ తీసుకొని ఏం చేస్తున్నానంటే సార్ట్ చేస్తాను. ఓకే, ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఐదర్ డిసెండింగ్ ఆర్డర్, అది సార్ట్ అయిపోతుంది. నేను కొద్దిగా తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 1 by 1 నోట్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు డౌట్ ఉంటే. ఓకే, సినిమా ఇప్పుడు ఏమవుతుందంటే సార్ట్ అవుతుంది చూడండి. ఓకే, రిమూవ్ కంటెక్స్ట్ ఏం చేసింది? మల్టిపుల్ కంటెక్స్లో ఉన్న దాన్ని సింగిల్ కంటెక్స్లో తీసుకొచ్చింది, అవునా? కంటెక్స్ని రిమూవ్ చేసింది. ఈ కంటెక్స్ట్ రిమూవ్ చేసిన తర్వాత దాని ఇన్పుట్ని మనం ఏం చేస్తాం? సార్ట్కి ఇచ్చాం. దిస్ ఇస్ ద ఇన్పుట్ ఫర్ సార్ట్. అండ్ ఈ సార్ట్ ఏం చేసింది? అసెండింగ్ ఆర్డర్ మనకి సార్ట్ చేసింది చూడండి. 677, 687, 687, 697 డన్. సార్ట్ చేసిందండి. నౌ ఇప్పుడు చూడండి, సార్ట్ చేసిన దాంట్లో, ఓకే, ఇది సార్ట్ చేసింది కదా, సార్ట్ చేసిన దాంట్లో 677 ఒక దాంట్లో, ఓకే, 687 ఒక దాంట్లో, ఒక కంటెక్స్ట్ చేంజ్లో 697 ఒక కంటెక్స్ట్ చేంజ్లో వచ్చింది. అంటే సపరేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? 687 అనేది ఒక చోటు వచ్చేస్తుంది, 677 ఇంకో చోటుకి వెళ్తుంది, 697 ఇంకో చోటుకి వెళ్తుంది. ఓకే, అంటే ఇంకో కంటెక్స్ట్ చేంజ్కి వస్తుంది అనమాట. అలా కనుక మనం చేసుకున్నాం అనుకోండి, 687 అనే రెండు కూడా ఒక చోటుకు వస్తాయి. ఓకే, దానికి మనం ఏం చేయాలి? దీన్ని స్ప్లిట్ చేయాలి, అవునా? ఇప్పుడు ఒకటే కంటెక్స్లో ఉన్నదాన్ని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ 687, 677, 687, 697 ఓకే, స్ప్లిట్ చేయాలి. 677 కంటెక్స్ చేంజ్, 687 కంటెక్స్ చేంజ్, అండ్ దెన్ 697 కంటెక్స్ చేంజ్. ఓకే, ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఒక చోటుకు వచ్చేసాయి. 687 అనేది ఒక చోటుకు వస్తాయి. దానికి మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ బై వాల్యూ యూస్ చేస్తాం. ఓకే, దాన్ని మనం ఏం చేస్తాం? స్ప్లిట్ బై వాల్యూ యూస్ చేస్తాం. ఓకే, సో దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ స్ప్లిట్ బై వాల్యూ. వేర్ ఇస్ దిస్ వన్? ఇది తీసేస్తున్నాను. స్ప్లిట్ బై వాల్యూ. ఓకే, ఈ స్ప్లిట్ బై వాల్యూ ఏం చేస్తుందంటే బై వాల్యూ స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం సార్ట్ చేసిన దాని ఇన్పుట్ నేను స్ప్లిట్ బై వాల్యూకి ఇస్తున్నాను. స్ప్లిట్ బై వాల్యూకి ఇచ్చేసి స్ప్లిట్ బై వాల్యూకి ఎప్పుడు కూడా సింగిల్ కంటెక్స్లో ఉన్నదాన్ని ఇస్తే అది స్ప్లిట్ చేసి మనకి డిఫరెంట్ కంటెక్స్లో ఇస్తుంది అనమాట. కానీ ఇక్కడ స్ప్లిట్ బై వాల్యూలో 2 కేసెస్ ఉన్నాయి చూడండి. అడ్వాన్స్కి వెళ్తే ఈచ్ వాల్యూ ఎంటీ వాల్యూ చేంజ్, ఈచ్ వాల్యూ ఎంటీ వాల్యూ చేంజ్, ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రస్తుతం మన కేసులో చూడండి,
ఈచ్ వాల్యూ సెలెక్ట్ చేశాను అనుకోండి, అది ఏం చేస్తుంది? 677 కంటెక్స్ట్ చేంజ్, 687 కంటెక్స్ట్ చేంజ్, 687 కంటెక్స్ట్ చేంజ్, 687 కంటెక్స్ట్ చేంజ్ అలా చూపిస్తుంది. ఈచ్ వాల్యూకి కంటెక్స్ట్ చేంజ్ డిస్ప్లే చేస్తుంది. చూడండి, నేను మీకు రెండు కూడా చేసి చూపిస్తాను. ఈచ్ వాల్యూ పెట్టాను, అవునా? ఇప్పుడు డిస్ప్లేకి యూజ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈచ్ వాల్యూ పెట్టినప్పుడు ఏం చేస్తుంది? ఇది ఇన్పుట్ కదా, సార్ట్ చేసిన తర్వాత ఇన్పుట్ 677 కంటెక్స్ట్ చేయండి, 687 కంటెక్స్ట్ చేయండి, 687 కంటెక్స్ట్ చేయండి, 697 కంటెక్స్ట్ చేయండి, ఇలా చూపిస్తుంది. బట్ ఇట్ షుడ్ నాట్ సపోజ్ టు బి ద కేస్. ఓకే, సో ఇలా చేస్తే ఏమవుతుంది? మనకి డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి కుదరదు అనమాట. ఈ రెండు 687 ఒక చోటకి రావు, డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి కుదరదు. సో మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ బై వాల్యూలో ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, వాల్యూ చేంజ్. ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అవుతుందో అప్పుడే స్ప్లిట్ చేయమని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, డిస్ప్లే క్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక చోటకి తీసుకొచ్చాం, 677, 687, 697. సో ఈ స్టేజ్లో ఒకవేళ మనం సిమ్యులేషన్ కనుక చేస్తే చూడండి, మనకి అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది చూడండి. Still, it is showing one record only. Okay. Now what I'll do, వాల్యూ చేంజ్ చూపిస్తున్నాను, ఇక్కడ డిస్ప్లే చూపిస్తాను. 677, 687, 697. డన్, డన్. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇందులో డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి. అంటే 687లో ఒకే 687 నాకు వెళ్ళాలి. అంటే 677 ఒక వాల్యూ వెళ్ళాలా, 687 ఒక వాల్యూ వెళ్ళాలా, 697 ఇంకో వాల్యూ వెళ్ళాలా. ఓకే, ఓకే. Now what I will do, I'll simply I'll simply use one more node function. Okay, collapse context. Okay, I'll use one more node function which is collapse context. ఈ collapse context ఏం చేస్తుంది అంటే, ఈ collapse context ఏం చేస్తుంది అంటే context ని కొలాప్స్ చేస్తుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 677 ఒకటి వాల్యూ ఉంది, 687 టూ వాల్యూస్ ఉన్నాయి, 697 వన్ వాల్యూ ఉంది. సో ఈ కొలాబ్ కాంటాక్ట్ ఏం చేస్తుందంటే ప్రతి కంటెక్స్లో ఫస్ట్ వాల్యూని తీసుకెళ్ళి అవుట్పుట్లో ఇస్తుంది అనమాట. కొలాబ్ కాంటెక్స్ ప్రతి కంటెక్స్లో ఫస్ట్ వాల్యూ తీసుకెళ్ళి అవుట్పుట్లో ఇస్తుంది. సో దాని అర్థం ఏంటి? ఇందులో ఒక వాల్యూ ఉంది, ఒక వాల్యూ అవుట్పుట్ వెళ్తుంది. ఓకే, సో సెకండ్ కంటెక్స్ చేంజ్లో చూడండి, 687 టూ టైమ్స్ ఉంది. సో ఇందులో ఫస్ట్ వాల్యూ ఏంటి? 687, ఈ ఒక వాల్యూ తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ 697 ఇంకో వాల్యూ తీసుకెళ్తుంది. ఓకే, సో ఇలా మనకి ఫస్ట్ వాల్యూని తీసుకెళ్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఈ స్ప్లిట్ బై వాల్యూని తీసుకెళ్ళి కొలాబ్స్ కాంటెక్స్ పెట్టుకున్నాను చూడండి, ఇక్కడ మ్యాప్ చేశాను, మ్యాప్ చేసి డిస్ప్లే క్యూ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, 677, 687, 697. ఓకే, 677, 687, 697 త్రీ వాల్యూస్ వచ్చాయి నాకు. ఓకే, నా డూప్లికేట్స్ రిమూవ్ అయ్యాయి ఇక్కడ. ఓ, ఐ డి నాట్ టెల్ యూ దిస్. సి, ఇక్కడ చూడండి, ఇక్కడ డూప్లికేట్స్ అనేది రిమూవ్ అయ్యాయి చూడండి. ఓకే, నా దీన్ని ఏం చేస్తాను? నేను సిమ్యులేట్ చేసి చూపిస్తాను చూడండి. నాకేముండాలా? త్రీ డిఫరెంట్ రికార్డ్స్ ఉండాలా, అండ్ దెన్ మెటీరియల్ డిస్క్రిప్షన్ కూడా సపరేట్ ఉండాలి విత్ యూనిక్ వన్. చూడండి, ఇక్కడ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ 4 రికార్డ్స్ వీఆర్ గెట్టింగ్ ఓన్లీ 3 రికార్డ్స్, బికాస్ మనం ఏం చేసాము, అక్కడ ఒక డూప్లికేట్ని రిమూవ్ చేసాం అనమాట. రికార్డ్ లెవెల్లో మ్యాప్ చేసి డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాం. సో అందుకు మనకి ఇక్కడ 3 రికార్డ్స్ చూపిస్తున్నాం అనమాట. ఇలా మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయొచ్చు. గైస్, గివ్ మీ సెకండ్, యూ మీన్ వై యూ అబ్జర్వ్ దిస్ వన్. ఐ గెట్ కమ్ బ్యాక్. మీన్ వై యూ అబ్జర్వ్ దిస్ వన్. సి, రిమూవ్ కాంటెక్స్ట్ ఇది. ఓకే, ఇది సెకండ్ సార్ట్, ఇది డిస్ప్లే స్ప్లిట్ బై వాల్యూ. ఓకే, లాస్ట్లో కొలాప్స్ కాంటెక్స్ట్. ఐల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. ఓకే, వస్తున్నా కొంచెం. ఈ 4 అబ్జర్వ్ చేయండి, ఐల్ బి బ్యాక్. డిడ్ యూ అబ్జర్వ్ ఇట్?
అర్థమైందండి? మనం ఏం చేస్తాం ఇక్కడ అర్థమైందా? మనం డూప్లికేట్స్ని రిమూవ్ చేసాం. ఓకే. సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ హియర్, ఓకే. సో నేను ఏం చేశాను, కొన్ని ఫంక్షన్ యూస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి సార్ట్. సో ఇది సార్ట్ ఏం చేసింది చూడండి. 687, 677, 687, 697. ఓ ఫస్ట్ రిమూవ్ కాంటెక్స్ట్ చేసాం కదా, ఓ సారీ. ఓకే. ఫస్ట్ వచ్చి రిమూవ్ కాంటెక్స్ట్ చేసాం. ఓకే. దిస్ ఈస్ రిమూవ్ కాంటెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. లెఫ్ట్ సైడ్లో మనకి ఇన్పుట్ ఉంది, రైట్ సైడ్లో అవుట్పుట్ ఉంది. ఈ రిమూవ్ కంటెక్స్లో ఏమవుతుందంటే కంటెక్స్ని రిమూవ్ చేస్తున్నాం అంటే ఇది ఏం చేస్తుంది, కంటెక్స్ని రిమూవ్ చేస్తుంది. 687 కంటెక్స్టెడ్, 677 కంటెక్స్టెడ్, 687 కంటెక్స్టెడ్, 697 కంటెక్స్టెడ్. ఓకే. ఇలా ఉన్నదాన్ని ఏం చేస్తుందంటే కంటెక్స్ట్ రిమూవ్ చేసి సింగిల్ కంటెక్స్ట్ మన అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇలా సి హియర్, ఈ కంటెక్స్ట్ మన కంటెక్స్ట్ రిమూవ్ చేసి ఇస్తుంది అనమాట. దిస్ ఈస్ రిమూవ్ కంటెక్స్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే సార్టింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, రిమూవ్ కంటెక్స్ట్ ఇక్కడ ఉంది వాల్యూ. ఈ వాల్యూ మనం ఏం చేస్తాము, సార్ట్కి ఇచ్చాం. సార్ట్ ఏం చేస్తుంది, ఐదర్ అసెండింగ్ ఆర్డర్, ఐదర్ డిసెండింగ్ ఆర్డర్. అదేం చేస్తుంది, సార్ట్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 687, 677, 687, 697 ఇలా ఉన్నదాన్ని 677, 687, 687, 697 ఇలా చేసిందంట. సార్ట్ చేసింది. ఓకే. ఇప్పుడు సార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ బై వాల్యూ తీసుకున్నాం. స్ప్లిట్ బై వాల్యూ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ చూడండి, 677, 687, 697. ఓకే. ఇవి మూడు కూడా సపరేట్ ఇలా వచ్చాయనుకోండి, సిమిలర్ నెంబర్స్ సపరేట్గా అయ్యాయి అనుకోండి, మనం ఏం చేయొచ్చు, అందులో నుంచి ఒకదాన్ని రిమూవ్ చేయొచ్చు ఈజీగా. ఓకే. దానికి నేను ఏం చేశాను, స్ప్లిట్ బై వాల్యూ యూస్ చేశాను. అందులో వాల్యూ చేంజ్ పెట్టాను, ఈచ్ వాల్యూ కాదు, వాల్యూ చేంజ్ పెట్టాను. అంటే వాల్యూ చేంజ్ ఉన్నప్పుడు స్ప్లిట్ చెయ్యి అని చెప్పేసి దానికి చెప్పాను అనమాట నేను. ఓకే. సో ఇక్కడ చూడండి, స్ప్లిట్ బై వాల్యూ, ఇక్కడ వాల్యూ చేంజ్. వెన్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ వాల్యూ యూ హ్యావ్ టు స్ప్లిట్ అని చెప్పాను అనమాట. ఇది కంప్లీట్ ఆపోజిట్ టు రిమూవ్ కంటెక్స్ట్. ఇప్పుడు చూడండి, ఈ రిమూవ్ కంటెక్స్ట్ ఏం చేసింది, మల్టిపుల్ కంటెక్స్ట్ చేంజ్ ఉన్నదాన్ని సింగిల్ కంటెక్స్ట్లో తీసుకొచ్చింది. అదే స్ప్లిట్ బై వాల్యూ ఏం చేస్తుంది చూడండి, సింగిల్ కంటెక్స్ట్లో ఉన్నదాన్ని మల్టిపుల్ కంటెక్స్ట్ చేంజ్లా స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే. సో రిమూవ్ కంటెక్స్ట్ కంప్లీట్ ఆపోజిట్ స్ప్లిట్ బై వాల్యూ. ఓకే. అలా చేసిన తర్వాత అంటే వాల్యూని స్ప్లిట్ చేసిన తర్వాత, ఓకే, ఇందులో మనకి ఏం చేస్తాం మనం, ఇందులో నుంచి ఒక వాల్యూ తీసేయాలి, అంటే సింగిల్ వాల్యూ తీసేయాలి. దానికి మనం యూజ్ చేసిన నోట్ ఫంక్షన్ ఏంటి అంటే కొలాప్స్ కాంటెక్స్ట్. కొలాప్స్ కాంటెక్స్ట్. ఈ కొలాప్స్ కాంటెక్స్ట్ ఏం చేస్తుందంటే, ఓకే, ఈ కొలాప్స్ కాంటెక్స్ట్ ఏం చేస్తుందంటే ప్రతి కంటెక్స్ట్లో ఫస్ట్ వాల్యూని తీసుకెళ్ళి మనకి అవుట్పుట్లో ఇస్తుంది అనమాట. సో దీంట్లో ఒకటే వాల్యూ ఉంది, సో ఒక వాల్యూ ఇచ్చింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కంటెక్స్ట్ దాంట్లో ఏంది, టూ వాల్యూస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వాల్యూ 687 తీసుకెళ్ళి అవుట్పుట్లో ఇచ్చేసింది. థర్డ్ వన్ 677, 697, 697 ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఒక వాల్యూ ఇచ్చింది. అండర్ వన్ కంటెక్స్ట్ చేసి, ఓకే, ఒక కంటెక్స్ట్ దాంట్లో మనకి త్రీ వాల్యూస్, వన్ వాల్యూ తీసుకెళ్ళి మనకి అవుట్పుట్లో ఇస్తుంది అనమాట. సో దిస్ విల్ వర్క్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద డూప్లికేట్స్. గైస్, ఆర్ వి క్లియర్? అర్థమవుతుందండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవన్నీ కూడా నోట్ ఫంక్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు హై లెవెల్లో డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూస్ చేయాలి, నోట్ ఫంక్షన్ యూస్ చేయాలి అని చెప్తే మీరు ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ యూస్ రిమూవ్ కంటెక్స్ట్, దెన్ సార్ట్, స్ప్లిట్ బై వాల్యూ, కొలాప్స్ కాంటెక్స్ట్ అని చెప్పేసి మీరు చెప్పాలా. ఓకే. యూ హ్యావ్ టు టెల్ ఆల్ దీస్ ఫోర్ నోట్ ఫంక్షన్స్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ డూప్లికేట్స్. ఓకే. సో దిస్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే. సో ఇలా తీసుకున్న తర్వాత సిమ్యులేట్ చేస్తే మనకి అవుట్పుట్ ఇలా వస్తుంది. చూడండి, record metal description. Now instead of metal description, what I'll do, I'll add metal number only. ఓకే. సో సేమ్ మెటల్ నెంబర్ అనే సోర్స్ నుంచి వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడికి యాడ్ చేస్తున్నాడు మెటల్ నెంబర్. ఓకే. సోర్స్ నుంచి మెటల్ నెంబర్ తీసుకెళ్ళి మెటల్ నెంబర్కి యాడ్ చేస్తాం. ఫస్ట్ హెడర్ లెవెల్లో మనం ఏం చేస్తాము, మెటల్ నెంబర్ని రికార్డ్కి మ్యాప్ చేస్తాం. ఎందుకంటే ఎన్ని మెటల్ నెంబర్స్ వస్తాయో అన్ని రికార్డ్స్ రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ రిమూవ్ చేసినాక 3 మెటల్ నెంబర్స్ ఉంటే 3 రికార్డ్సే ఫామ్ అవ్వాలా. సో అందుకని మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ మెటల్ నెంబర్ టు మెటల్ నెంబర్ మ్యాప్ చేస్తాం. ఇప్పుడు సిమ్యులేట్ చేస్తాం చూడండి ఒకసారి. సో గైస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ అవుట్పుట్ 3 రికార్డ్స్ వచ్చాయి, మనకి 3 మెటల్ నెంబర్స్ వచ్చాయి. ఈ మెటల్ నెంబర్స్ కరెక్టా కాదా చూడండి ఒకసారి.
ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మెటీరియల్ నెంబర్లో? రికార్డ్స్ అయితే 3 రికార్డ్స్ వచ్చాయి, మనం అనుకున్నట్టే 3 రికార్డ్స్ సిక్స్ వచ్చాయి. నైన్టీ సెవెన్ రాలేదు. రైట్. సో ఇక్కడ చూడండి, మెటీరియల్ నెంబర్లో సేమ్ నెంబర్ రిపీట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ 697 రావాలా, 697 రావాలా, బట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే, సేమ్ ఏదైతే రిమూవ్ డూప్లికేట్స్ మనము నోడ్కి అంటే రికార్డ్కి అప్లై చేస్తామో, రికార్డ్కి అప్లై చేసామో సేమ్ డూప్లికేట్స్ మెటీరియల్ నెంబర్ కూడా మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మెటీరియల్ నెంబర్లో కూడా డూప్లికేట్స్ రిమూవ్ అయ్యి మనకి యూనిక్ వాల్యూస్ కనిపిస్తాయి అనమాట. సో దానికి నేను ఏం చేస్తాను, సేమ్ రికార్డ్లో, ఓకే, మెటీరియల్ నెంబర్ టు రికార్డ్ అయితే మ్యాపింగ్ చేస్తానో సేమ్ తీసుకెళ్ళి నేను మెటీరియల్ నెంబర్లో కూడా పెట్టుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్. ఇవన్నీ అక్కడ పెట్టుకునే బదులు సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తాను. చూడండి, 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎక్స్ప్రెషన్ అని ఉంది నాకు. సింపుల్గా కాపీ ఎక్స్ప్రెషన్ చేస్తున్నాను. ఓకే, నౌ వాట్ ఐల్ డూ, ఐల్ గో టు మెటీరియల్ నెంబర్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ చూడండి, పేజ్ ద కాపీ ఎడిటర్. ఓకే, ఓకే, పేస్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇది మెటీరియల్ నెంబర్ కాబట్టి ఇది డిలీట్ చేసి ఇక్కడ ఇది పెట్టుకుంటాను. పెట్టుకొని నేను దీన్ని సిమ్యులేట్ చేస్తాను. దిస్ విల్ నాట్ వర్క్, బట్ విల్ సీ. ఓకే, సిమ్యులేట్ ఎందుకు ఎందుకు వర్క్ అవుతుందో నేను చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏం వచ్చింది చూడండి సార్. రికార్డ్స్ 3 వచ్చాయి కానీ మెటీరియల్ నెంబర్ ఒకటే వచ్చింది. ఎందుకు గైస్, కెన్ యూ టెల్, గెస్? రికార్డ్స్ 3 వచ్చాయి కాకపోతే మెటీరియల్ నెంబర్ ఒకటే వచ్చింది, ఒక వాల్యూ వచ్చింది, మిగతా వాల్యూస్ రాలేవు. ఎందుకు? ఎందుకంటే చూడండి ఇక్కడ మనం డిస్ప్లేకి యూజ్ చేసినప్పుడు ఈ మూడు కూడా సింగిల్ కంటెక్స్లో ఉంది, అవునా? ఈ మూడు కూడా సింగిల్ కంటెక్స్లో ఉంది. అంటే సింగిల్ కంటెక్స్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫస్ట్ వాల్యూ మాత్రమే మనకి డిస్ప్లే చూపిస్తుంది, మిగతా డిస్ప్లే చూపించదు అనమాట. 687, 697 అలా చూపించదు. ఈ మూడిట్లో ఏదో ఒక్క వాల్యూ మాత్రమే అవుట్పుట్లో చూపిస్తుంది. మనకి లైన్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, అవుట్, రికార్డ్. ఓకే, ఇక్కడ చూపిస్తాను ఆగండి ఒక నిమిషం. ఓకే, మీకు ఈ కంటెక్స్ట్ మీకు ఒకసారి మళ్ళీ అంటే అర్థం చేపిస్తాను, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా తీసిద్దాం. ఓకే, ఇదంతా తీసిద్దాం, ఇందులో మెటల్ నెంబర్ ఉంది కదా. ఓకే, 1 బై 1 పెడతాను. ఓకే, ఓకే, ఈ వాల్యూ కూడా ఒరిజినల్ వాల్యూ పెడతాం, 1 2 3 4 6 7 7. ఓకే, ఇప్పుడు చూడండి మనకి మ్యాప్ చేస్తే ఇలా రావాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్ మ్యాప్ చేసుకుంటూ వెళ్తున్నాను, మీకు అవుట్పుట్ కూడా ఒక్కొక్క ఫీల్డే కనిపిస్తుంది. సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి, ఇప్పుడు 4 ఉన్నాయి కదా, 4 ఉండకూడదు, 3 ఉండాలి, అవునా? ఇన్పుట్లో 3 రికార్డ్స్ ఉంటాయి కానీ అవుట్పుట్లో మనకి అవుట్పుట్లో మనకి ఎన్ని ఉండాలా, 3 ఉండాలి, అవునా? Did I delete this one? ఓకే, ఓకే, ఇలా రావాలా, అవునా? మన అవుట్పుట్ మెటీరియల్ నెంబర్ మ్యాప్ చేసినప్పుడు ఇలా రావాలా, 677. అండ్ దెన్ ఇది అక్కడ ఉంది, గివ్ మై సెకండ్, 687, 697 ఇలా రావాలా. బట్ ఇప్పుడు మనకి రావట్లేదు, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు అంటే మెటీరియల్ నెంబర్లో మనం సింగిల్ కంటెక్స్ ఇచ్చాం. ఓకే, మనకు కావాల్సిన మెటీరియల్ నెంబర్స్ ఏం చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కంటెక్స్లో ఉన్నాయి, అవునా? మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేయండి, మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేయండి, మెటీరియల్ నెంబర్ కంటెక్స్ట్ చేయండి, ఇలా రావాలా. ఇలా వస్తేనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ మనకి ఎలా ఉన్నాయి అవి, ఇక్కడ డిస్ప్లే చూడండి, ఇక్కడ చూడండి కంటెక్స్ట్ ఎలా ఉంది, సింగిల్ కంటెక్స్ట్లో ఉంది. అంటే అంటే ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది. ఓకే, దీని లోపల ఈ సింగిల్ కంటెక్స్లోనే 677, 687, 697 మూడు ఉన్నాయి. అందుకు మనకు ఓన్లీ 1 వాల్యూ డిస్ప్లే చేపిస్తుంది ఇక్కడ. అందుకు మనకి ఓన్లీ 1 వాల్యూ డిస్ప్లే చేపిస్తుంది. చూడండి, సిమ్యులేట్ చేస్తా.
చూడండి, ఓన్లీ మెటీరియల్ నెంబర్ ఓన్లీ వన్ వాల్యూ చూపిస్తుంది, 677 వాల్యూ చూపిస్తుంది. 687, 697 చూపించట్లేదు. ఎందుకు? సింగిల్ కంటెక్స్లో ఉంది కాబట్టి. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? సింగిల్ కంటెక్స్లో ఉన్నదాన్ని మల్టిపుల్ కంటెక్స్లో తీసుకురావాలండి. మనం ఏం చేయాలి? మళ్ళీ స్ప్లిట్ బై వాల్యూ యూజ్ చేయాలి. అవునా? స్ప్లిట్ బై వాల్యూ ఏం చేస్తుంది? సింగిల్ కంటెక్స్లో ఉన్నదాన్ని మల్టిపుల్ వాల్యూ స్ప్లిట్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ బై వాల్యూ యూజ్ చేస్తున్నాను. స్ప్లిట్ బై వాల్యూ, ఇక్కడ కొలాప్స్ కాంటెక్స్ ఉంది, స్ప్లిట్ బై వాల్యూ తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి నేను మెటీరియల్ నెంబర్కి మ్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఈచ్ వాల్యూ పెడుతున్నాను చూడండి. ఈచ్ వాల్యూ పెడుతుంది. ఈచ్ వాల్యూ పెట్టినా వర్క్ అవుతుంది, వాల్యూ చేంజ్ పెట్టినా వర్క్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే సింగిల్ కంటెక్స్లో ఉన్న వాల్యూస్ని మనకు మల్టిపుల్ కంటెక్స్లో చూపిస్తుంది అనమాట. సింగిల్ కంటెక్స్లో ఉన్న వాల్యూని మనకి మల్టిపుల్ కంటెక్స్లో చూపిస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు 677, 687, 697. ఓకే, 677, 687, 697 ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంటెక్స్లో చూపిస్తుంది. సో ఇదే అవుట్పుట్ మనము మెటీరియల్ నెంబర్కి పాస్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుంది చూడండి ఒకసారి. డిఫరెంట్ కంటెక్స్ ఉంది కాబట్టి వచ్చాయా? రైట్, మెటీరియల్ నెంబర్, మెటీరియల్ నెంబర్, మెటీరియల్ నెంబర్ రికార్డ్ అండ్ 677, 687, 697 త్రీ వాల్యూస్ మెటీరియల్ నెంబర్స్ వచ్చాయి మనకి. ఓకే, దిస్ ఈస్ హౌ వి నీడ్ టు మ్యాప్ అకార్డింగ్లీ. ఓకే, అందుకే కంటెక్స్ట్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అండ్ మోర్ ఓవర్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆన్ మెసేజ్ మ్యాపింగ్ వస్తే సరిపోతుందండి. ఎక్స్పర్ట్ లెవెల్ మెసేజ్ మ్యాపింగ్ అవసరం లేదు. బేసిక్ లెవెల్ మెసేజ్ మ్యాపింగ్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. రిమూవ్ డూప్లికేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా 2-3 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, అందులో నోట్ ఫంక్షన్స్ ఏ పనికి వస్తాయి, ఆ నోట్ ఫంక్షన్స్ ఏం చేస్తున్నాయని తెలుసుకుంటే సరిపోతుంది అంతే. మీకు మీకు ఇంటర్వ్యూ ఈజీగా మీరు గెట్టింగ్ చేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఈ నోట్ ఫంక్షన్స్లో ఇవే ఎక్కువ యూస్ చేస్తారు. వీటి గురించి మీకు తెలిసింది అనుకోండి, మీకు మ్యాపింగ్ వచ్చేసినట్టే. సెకండ్ థింగ్ మీకు ఏం కావాలంటే ప్రాక్టీస్ కావాలంతే. కేస్ రియల్ టైమ్ సీనియర్ తగ్గట్టు మీకు మ్యాపింగ్ ఉంటే సరిపోతుంది అంతే. నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంతే. ఓకే, దిస్ అబౌట్ మెటీరియల్ నెంబర్. రైట్, ఆర్ వి క్లియర్ టిల్ హియర్ ఎవ్రీవన్? కుమార్, మోనికా, అరుణ, Yes, sir. Yes, పద్మిని, ప్రశాంత్, శంకర్, yes, sir. Yes, sir. రాజ్, Yes, yes, sir. క్లియర్? రైట్, రైట్. సి మీరు ప్రాక్టీస్ చేసే టైంకి ఓకే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది అనుకోండి, ఈ రికార్డింగ్ మళ్ళీ చూడండి. మెసేజ్ మ్యాపింగ్ ఎలా ఉంటుందంటే చెప్పేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది, చేసేటప్పుడు ఇది ఎలా అది ఎలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట మళ్ళీ. సో ఒకసారి రికార్డింగ్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని దీన్ని దేనికి మ్యాప్ చేయాలని రాసుకొని దాని తర్వాత మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఓకే, దిస్ అబౌట్ మెటీరియల్ నెంబర్. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెటీరియల్ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఓకే, మెటీరియల్ డిస్క్రిప్షన్ యాడ్ చేసి సో దీన్ని ఏం చేస్తాను ఇక్కడ ఈ మెటీరియల్ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేపిస్తున్నాను చూడండి. సో జస్ట్ మీకు అర్థం చేయించాలని చెప్పి ఇక్కడ ఇది చేస్తాను. డోంట్ గో ఫర్ వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేస్తాం, మెటీరియల్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. ఇలా మెటీరియల్ డిస్క్రిప్షన్ ఇలా యాడ్ చేస్తాం. రైట్, సో ఇలా నాకు కావాలి. ఇప్పుడు మెటీరియల్ నెంబర్తో పాటు మెటీరియల్ డిస్క్రిప్షన్ కూడా కావాలి. సో అందుకు నేను మెటీరియల్ డిస్క్రిప్షన్ టు మెటీరియల్ డిస్క్రిప్షన్ డైరెక్షన్ మ్యాప్ చేశాను. మ్యాప్ చేసి ఇప్పుడు సిమ్యులేట్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకో డిఫికల్టీ వస్తుంది మనకి. ఇక్కడ ఇంకో డిఫికల్టీ వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, సేమ్ మెటీరియల్ డిస్క్రిప్షన్ కూడా ఏమవుతుంది, మెటీరియల్ డిస్క్రిప్షన్ ఇంజన్ ఆయిల్ ఇన్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఇన్ ఇండియా. సో ఏ మెటీరియల్ నెంబర్కి ఆ మెటీరియల్ డిస్క్రిప్షన్ వస్తుందా అండి? ఒకటి ఒకటి వచ్చేసి డూప్లికేట్ వచ్చాయి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ డూప్లికేట్ వచ్చాయి. ఇంజన్ ఆయిల్ ఇన్ ఇండియా అనేది 2 times వచ్చింది, విచ్ యు నాట్ సపోజ్ టు కమ్. ఓకే, ఓకే, ఇండియన్ ఆయిల్ ఇన్ ఇండియా 2 times వచ్చింది, రాకూడదు. ఇండియన్ ఆయిల్ 1 time వచ్చింది. బట్ మనకి 3 డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి 3 డిఫరెంట్ మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఇన్పుట్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి. 687కి మెటీరియల్ డిస్క్రిప్షన్ ఏంటి? ఇంజన్ ఆయిల్ ఇన్ ఇండియా. 687కి మనకి మెటీరియల్ డిస్క్రిప్షన్ ఏంటి? ఇండియన్ ఆయిల్. తప్పు, అవునా? 677కి మనకి ఇండియన్ ఆయిల్, 677కి ఇక్కడ ఇంజన్ ఆయిల్ ఇన్ ఇండియా అని వస్తుంది. ఇది ఏం చేసిందంటే సింపుల్గా మ్యాప్ చేసినప్పుడు ఫస్ట్లో ఉన్న మెటీరియల్ డిస్క్రిప్షన్ ఇక్కడికి వచ్చేసింది చూడండి.
సెకండ్ లైన్ ఐటెంలో ఉన్న మెటీరియల్ డిస్క్రిప్షన్ సెకండ్కి వచ్చేసింది. థర్డ్ లైన్ ఐటెంలో ఉన్న మెటీరియల్ డిస్క్రిప్షన్ ఇక్కడికి వచ్చేసింది. అవునా? ఫోర్త్ లైన్ మీద కనిపించట్లేదు అసలు. ఇలా ఉండకూడదు. మనకి మెటీరియల్ డిస్క్రిప్షన్ రావాలి. బట్ బేస్డ్ ఆన్ వాట్ ద మెటీరియల్ డిస్క్రిప్షన్ షుడ్ బి. నైస్. మెటీరియల్ డిస్క్రిప్షన్ దేన్ని బేస్ చేసుకొని రావాలి మనకి? మెటీరియల్ నెంబర్. రైట్. మెటీరియల్ నెంబర్ ఏదైతే ఉంటే మెటీరియల్ డిస్క్రిప్షన్ అదే ఉండాలి. అవునా? 677 మెటీరియల్ నెంబర్ ఉంటే దానికి తగ్గట్టే మెటీరియల్ డిస్క్రిప్షన్ కూడా ఉండాలి. 687 ఉంటే దానికి తగ్గట్టు మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ ఇట్ హియర్. మెటీరియల్ డిస్క్రిప్షన్ కూడా మెటీరియల్ నెంబర్ ప్రకారమే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? రైట్. వాట్ షుడ్ బి డూ? ఒకటి, మెటీరియల్ డిస్క్రిప్షన్లో కూడా డూప్లికేట్స్ రిమూవ్ చేసి మెటీరియల్ నెంబర్ ప్రకారం, ఓకే, మెటీరియల్ నెంబర్ ప్రకారం మనము మెటీరియల్ డిస్క్రిప్షన్ని పాస్ చేయాలి. అవునా? ఇది సెకండ్ కండిషన్. నౌ నౌ దీని తర్వాత మెటీరియల్ డిస్క్రిప్షన్తో పాటు మనకి నెక్స్ట్ ఏంటి అంటే క్వాంటిటీ. ఏదైతే డూప్లికేట్స్ రిమూవ్ చేసామో వాటి క్వాంటిటీ యాడ్ చేయాలా ఒకటి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, డెలివరీ నెంబర్ మనకి సింగిల్ టైం వస్తుంది, అంటే హెడర్ లెవెల్లో వస్తుంది. ఓకే. హెడర్ లెవెల్లో వచ్చినప్పుడు ఒకటేసారి వస్తుంది, మల్టిపుల్ టైమ్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ షో యూసి మెటీరియల్ డెలివరీ నెంబర్ ఇక్కడ మ్యాప్ చేస్తాను. మ్యాప్ చేసి ఇప్పుడు నేను మొత్తం సిమ్యులేట్ చేస్తాను. చూడండి ఒకసారి. నాకు ప్రతి లైన్ ఐటెంలో మెటీరియల్ నెంబర్ రావాలా, సారీ డెలివరీ నెంబర్ రావాలా. ఓకే. కానీ ఇక్కడ మనకి ప్రతి లైన్లో, అంటే టార్గెట్ సైడ్లో ప్రతి రికార్డులో మనకి మెటీరియల్ నెంబర్ డెలివరీ నెంబర్ రాదు. ఎందుకు రాదు డెలివరీ నెంబరు? ఎందుకంటే సోర్స్ నుంచి ఒకేసారి వస్తుంది అన్నమాట. అది చూడండి ఇక్కడ, డెలివరీ నెంబర్ ఫస్ట్ రికార్డులో వచ్చింది, సెకండ్ రికార్డులో, థర్డ్ రికార్డులో డెలివరీ నెంబర్ రావట్లేదు. అంటే ఎందుకంటే ఇది సింగిల్ వాల్యూ ఉంది సోర్స్లో. టార్గెట్ సైడ్లో మల్టిపుల్ వాల్యూస్ కావాలి మనకి, 1 to many కావాలి. ఇది ఎలా చేస్తాం? సో ఇవన్నీ కూడా మనము అప్లై చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. ఓకే. మెటీరియల్ డిస్క్రిప్షన్ తర్వాత నెక్స్ట్ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మెటీరియల్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ అండ్ దెన్ డెలివరీ నెంబర్. ఓకే. అండ్ ద అదర్ థింగ్ ఈస్ దాట్, సీ హియర్ క్లోజ్, ఇక్కడ టార్గెట్ సైడ్ మనకి కరెన్సీ ఉంది. టార్గెట్ సైడ్ కరెన్సీ ఉంది. సోర్స్ సైడ్ కరెన్సీ ఎక్కడ ఉందని? ఎస్, యూ ఫైండ్ కరెన్సీ ఎట్ సోర్స్ సైడ్. సోర్స్ సైడ్ కరెన్సీ ఉందా అండి? లేదు. బట్ కంట్రీ. కంట్రీ ఉంది. కంట్రీ టు కరెన్సీ మ్యాప్ చేసి మనం ఏ కంట్రీ వస్తుందో దాని రెస్పెక్టివ్ కరెన్సీని అన్ని లైన్ ఐటమ్కి పాస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి? కంట్రీ టు కరెన్సీ చేయాలా. సెకండ్ ఏంటంటే సింగిల్ వాల్యూని, ఓకే, మల్టిపుల్ రికార్డ్స్లో మనం పాస్ చేయాలన్నమాట. ఈ ఈ 4 విషయాలు మనం ఎలా చేస్తామో మనం చూసుకుందాం నెక్స్ట్. ఓకేనా? విల్ సీ హౌ వీ డూ దీస్ ఆర్ హౌ వీ అచీవ్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ మెసేజ్ మ్యాపింగ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. సో ఇక్కడ వరకు రేపు ఏం చేస్తానంటే క్లాస్ స్టార్ట్ చేయగానే విల్ స్టార్ట్ విత్ నోట్ ఫంక్షన్. నోట్ ఫంక్షన్స్తో స్టార్ట్ చేసి రిమూవ్ కంటెక్స్ట్ అంటే ఎలా వర్క్ చేస్తుంది, కొలాప్స్ కాంటెక్స్ట్ ఎలా వర్క్ చేస్తుంది, సార్ట్, స్ప్లిట్ పేపర్, ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయో 1 by 1 డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత ఐ గో ఫర్ మెటీరియల్ డిస్క్రిప్షన్ చేంజ్. ఓకే. మెటీరియల్ డిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేయాలని చూపిస్తాను. ఓకేనండి? క్లియర్ ఎవరీవన్? గైస్, ఎనీ డౌట్స్? ఎస్, నో? అవును. గుడ్. ఓకే. సో రేపు సెషన్లో ఏం చేద్దామంటే ఈ నోట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే మిగతాది కూడా కంటిన్యూ చేస్తాం మనం. ఓకే. మేబీ టుమారో అండ్ ఆఫ్టర్ టుమారోలో నోట్ ఫంక్షన్స్ అయిపోతే మనది హాఫ్ సిలబస్ అయిపోయినట్టే. ఓకేనా? సిపిఐలో మీరు హాఫ్ కంటెంట్ నేర్చుకున్నట్టే. అండ్ ఈ సాటర్డే సండే మాత్రం 100% సెషన్స్ పెడతాను, దట్ టు మార్నింగ్ ఓన్లీ. ప్లీజ్ బీ అవైలబుల్. మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా సరే సెషన్ మాత్రం కండక్ట్ చేస్తాను, రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తాను. ఒక్క పర్సన్ జాయిన్ అయినా సరే నేను సెషన్ కండక్ట్ చేస్తానండి. ఎందుకంటే నేను క్లయింట్ లొకేషన్లో ఉన్నాను, వేరే టైంలో కుదరదు. ఓకే. సో మొన్న వీకెండ్ ఇంటికి వచ్చాను కాబట్టి 2 days ఇంటికి వచ్చాను కాబట్టి ఐ ట్రై టు కండక్ట్ సెషన్ అట్ 11 o'clock. బట్ ఈ సాటర్డే సండే మాత్రం 100% మార్నింగ్ టైంలో ఉంటుంది. మేబీ 8 o'clock or 8:30 ఉంటుంది. ఐల్ కన్ఫర్మ్ ద టైం. ఓకే. సేమ్ టైమింగ్ ఉంటుంది మ్యాక్సిమం.
ఓకే. సాటర్డే, సండే మాత్రం సెషన్స్ ఉంటాయి. అటెండ్ అవ్వాలి. మనం మనకు లేట్ అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే నాకు కొంచెం కుదరట్లేదు. ఇప్పటికి 2 సెషన్స్ నేను డిస్మిస్ చేశాను. 2, 3 సెషన్స్ డిస్మిస్ చేశాను. లాస్ట్ వీకెండ్‌లో కూడా అవ్వలేదు. మనకు లేట్ అవుతుందని చెప్పేసి నేను తొందరగా చేస్తున్నాను. ఓకేనా? సో దిస్ సెషన్ దిస్ సాటర్డే అండ్ సండే విల్ కనెక్ట్ ఫర్ ష్యూర్. ఓకే. చా థ్యాంక్ యూ ఎవరీవన్. సీ యూ టుమారో. బై. ఎస్ సార్ థ్యాంక్ యూ అండి. రికార్డింగ్ యాక్సెస్ ఇంకా రాలేదు సార్ అనుకున్నా. ఒక్కసారి మీరు ఆశిష్ తోటి డిస్కస్ చేయండి ఒకసారి. ఓ, ఓ, ఓకే. గ్రూప్‌లో మెసేజ్ పెట్టొచ్చు. లేకపోతే ఓ, ఆశిష్‌కి కూడా మీరు కాల్ చేయొచ్చు. కనెక్ట్ అవ్వండి కాల్ చేసి. ఓకే. సరే.